నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 30వ తేదీ జూలై మాసం 2026 సంవత్సరం. మన జీవితాల్లో కొన్ని మైల్ స్టోన్స్ ఉంటాయి. ఈ మైల్ స్టోన్స్ కి కిలోమీటర్స్ కి తేడా ఏంటంటే, మైల్ స్టోన్ అనేది మైల్స్ 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 అని రాస్తే స్మైల్స్ స్మైల్స్ అని వస్తుంది. స్మైల్స్ అంటే అర్థం ఏంటంటే, మన జీవితంలో మైలుకో స్మైల్ అని కాదు, మన జీవితంలో రెండు సూత్రాలు నేను నేర్చుకుని మీకు నేర్పిస్తుంది. ఏంటంటే స్మైల్ అండ్ సైలెంట్, రెండు. ఒకటి చిరునవ్వు, రెండు మౌనము నిన్ను మహామనీషిని చేస్తుంది. కారణం ఏంటంటే, చిరునవ్వు అనేది అబ్రహాముకు దేవుడిచ్చిన గొప్ప బహుమానము. ఏమంటాడంటే దేవుడు అబ్రహాముతో, అబ్రామా భయపడకము, నీ బహుమానము అత్యధికమగును, నేను నీకు కేడుమై ఉన్నాను. సో భయము ఒకటి, రెండు బహుమానము ఒకటి. అంటే ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ విల్ వైప్ ఆఫ్ యువర్ ఫియర్. అంటే దేవుడిచ్చే బహుమానము నీ భయమును దూరం చేసేదే చిరునవ్వు. ఇస్సాకుని నేను నీకు ఇవ్వబోతున్నాను. కనుక చిరునవ్వు అనేది, నవ్వు వేరే చిరునవ్వు వేరే సుమా. నవ్వు ఒకడు లోపల బాధపడుతున్నప్పటికీ పైకి నవ్వుతూ ఉంటాడు. ఆ నవ్వు నటనతో కూడవచ్చు, కానీ చిరునవ్వు అనేది పెదవుల మీద, ఎగ్జాంపుల్కి ఒక్క మాటలో చెప్పాలంటే దీపపు కాంతి. అంటే నీ కళ్ళల్లో కాంతి, నీ పెదవుల మీద చిరునవ్వు, నీ చేతుల్లో ప్రేమ, నీ గుండెల నిండా ఒకటే స్నేహభావము ఉందనుకోండి, ఫినిష్. గిఫ్ట్ ఆఫ్ గాడ్ విల్ ఫంక్షన్ ఇన్ యూ. దేవుని వరము నీలో యాక్టివ్గా ఉంటుంది, పనిచేస్తుంది. ఎలాగా? ఎగ్జాంపుల్కి ఈ స్మైల్ అనేది చాలా కష్టంతో కూడిందనమాట. దాన్ని సర్కాస్టిక్ అంటారు. అంటే అర్థం ఏంటంటే బిక్కసమైన నవ్వు. కానీ ఈ స్మైల్ అనేది ప్లెజెంట్గా ఉంటే అది చిరునవ్వుతో ఉంటుంది. ఏ రోజునైతే నువ్వు చిరునవ్వుని వ్యసనముగా మార్చుకోగలిగితే దేన్నైనా కూడా నువ్వు సహించుకోగలవు. సహించుకోలేదే వ్యసనం అవుతుంది, సహించుకోలేవు నువ్వు. కనుక సహించుకోవడము అంటే సహనము చూపేవాడు, ఓర్పు గలవాడు పెదవుల మీద చిరునవ్వుని కాపాడుకుంటాడు, గుండెల్లో మౌనాన్ని అతను అభ్యాసం చేస్తాడు. ఎగ్జాంపుల్కి ఈరోజు మనం కృపావరముల గురించి నేర్చుకోవాలని ఇష్టపడుతున్నాను. కారణం ఏంటంటే ఫేక్ ఎక్కువ మనం చూస్తున్నాము, ఆ యొక్క నమ్మలేని నిజాలు. ఎందుకంటే నిజము అనేది మనకు తెలిసిందైతే నువ్వు నమ్మలేకపోతేనే అది నమ్మలేని నిజము అవుతుంది. అది సూపర్ న్యాచురల్ ఎలా చెప్పచ్చు. ఎగ్జాంపుల్కి ఈ కృపావరాలు అనేది ఎందుకు ఇంతగా ఈ యొక్క అంటే రసాభాసకి, అంటే ఎక్కువ కాంపిటీషన్కి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే, మనుషులు ఎదుటి మనిషిని చూస్తున్నారు, కానీ ఆ మనిషిలో ఉన్న వ్యక్తిత్వాన్ని, లేకపోతే ఆ మనిషిని దేవుడు ఎలా వాడుకోవాలని ఇష్టపడుతున్నాడో మనకెందుకు, ఒక కామెంట్ అంటే పోలా. సో కామెంట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది అయిపోవడం వల్ల ఈ కృపావరాలు కలిగిన వాళ్ళు కూడా కొంతమంది లేనివి చెప్పడం వల్ల ఈ మధ్య కాదు, అనాది కాలంలోంచే ఇవి చాలా అంటే వ్యతిరేకముగా ఉన్నవి. దేవుని కార్యాలు ఆగిపోవడానికి గల కారణం ఏంటంటే, అందరూ వెంటనే చూపించేది కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 13వ అధ్యాయం ప్రేమ గురించి చెప్తూ అన్నీ ఆగిపోతాయి. సో అది కోట్ చేస్తారు. అయితే అది నువ్వు కోట్ చేయట్లేదు, ఈరోజు ఎవరో నీకు చెప్పారు, దాన్ని కోట్ చేస్తావు కాదు సుమా. అంటే మరి ఈరోజు బైబిల్ ఆగిపోయిందనా? మరి ఒక్క మాటలో యేసు ప్రభు వారు స్వస్థపరిచారు. ఏలియా స్వస్థపరిచినట్లు ఉన్నాయా అంటే ఎలీషా స్వస్థపరిచినట్లు మరి చనిపోయిన వాళ్ళని లేపారుగా. మరి పేతురు స్వస్థపరిచాడు, పౌలు స్వస్థపరిచాడు. ఈరోజు స్వస్థత కార్యము మనలో జరగటం లేదు అంటే నేను సజీవ సాక్ష్యము. నాలో స్వస్థత కార్యము దేవుడు చేశాడు, నన్ను దేవుడు స్వస్థపరిచాడు. ఈరోజు వాక్యము చదువుకున్నాక విపులంగా నేర్చుకున్నాం. యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరుచున్నాడు, యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 34వ వచనం పేతురు చెప్తున్నాడు ఐనేయతో, ఐనేయా, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకున్నామని అతనితో చెప్పగా. ఇది వాక్యం. ఇంగ్లీష్లో చూసి కాంటెక్స్ట్, సందర్భం నేర్చుకున్నాం. సో ఇంగ్లీష్లో ఏముందంటే, న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్,
Acts chapter 9 verses 34. Aeneas, Peter said to him, పేతురు గారు చెప్తున్నారు, జీసస్ క్రైస్ట్ హీల్స్ యూ. ఇది ఈరోజు కోట్ పెట్టుకోండి. నిన్ను యేసుక్రీస్తు స్వస్థపరుస్తున్నాడు. అయితే స్వస్థత ఎలా పొందుకోవాలో నేను నేర్పిస్తున్నాను. టైటిల్ మాత్రం మారదు. జీసస్ క్రైస్ట్ హీల్స్ యూ. యేసుక్రీస్తు ప్రభువు స్వస్థపరుస్తున్నాడు. రైట్. గెట్ అప్ అండ్ రోల్ అప్ యువర్ మ్యాట్. నీవు లేచి నీ పరుపు ఎత్తుకుని. ఇమీడియట్లీ ఐనియాస్ గాట్ అప్. అంటే ద మూమెంట్ ప్రాంప్ట్ ఇచ్చిన వెంటనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నీవు ఇంతకు ముందు కమాండ్ అనేవాళ్ళు కంప్యూటర్కి, ఇచ్చిన వెంటనే అది ఫంక్షన్ చేస్తుంది. కనుక పేతురు నోటి మాట విన్న మరుక్షణము ఐనియా దిగ్గున లేచాడు. ఒకసారి ఈ సందర్భం చూసి, వాక్యాలు చూసి మనము వాక్యము విపులముగా నేర్చుకున్నాం. ఇక్కడ అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 32వ వచనం నుంచి, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం మనకి ఎందుకు ముఖ్యము? సౌలు పౌలుగా మారాడు. అయితే అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో ఇక్కడ పక్షవాయువు గలవాన్ని మాత్రమే కాక తబిత దోర్క చనిపోయిన ఆమెని సైతము పేతురు మరి మరణం నుంచి లేపినట్లు చూడగలుగుతున్నాం. 5. పేతురు సకల ప్రదేశములలో సంచారం చేయొచ్చు. లుద్దలో కాపురమున్న, లుద్ద ఇక్కడికి లిడ్డా. సో అక్కడికి వచ్చాడు. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచము పట్టి ఉండిన ఐనయ అను ఒక మనిషిని చూచి, పేతురు, ఐనయ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరు. వెంటనే అతడు లేచెను. కనుక లుద్దలోను షారోనులోను కాపురమున్న వారందరూ అతని చూచి ప్రభువు తట్టు తిరిగి తర్వాత యొప్పేకి వెళ్ళాడు. తబితాని మరణం నుంచి లేపాడు. 5. ఇప్పుడు మనం ఇక్కడ ఇద్దరిని చూస్తున్నాం. ఒకటి లుద్దాకి మామూలుగా వెళ్ళాడు పేతురు, అంటే సేవకుడైన పేతురు, దేవుని సేవకుడు. రెండవ వాడు పేషెంట్. 5. ఇప్పుడు వెంటనే కామెంట్స్ ఏంటి? మరి అలాగంటే హాస్పిటల్కి వెళ్ళిపోండి, అందరినీ లేపండి, ఇంకా సైన్స్ ఎందుకు? కరెక్ట్. ఇప్పుడు ఇలా ఆలోచిద్దాం. ఎవరు చెప్పారు సైన్స్ లేదని? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు కోసం మనం వెళ్లే ముందు యెషయా, ప్రవక్త అయిన యెషయా వెళ్ళి హిజ్కియాతో చెప్తాడు. ఏమని? నీవు లేచి నీ ఇంటిని చక్కబెట్టుకో, నీవు చనిపోతున్నావు, మరణం అవుతున్నావు. అంటే ఇతను ఒక ప్రాఫిట్ కనుక దేవుడు చెప్పమన్నాడు, పోయి చెప్పాడు. 5. అంటే ఇక్కడ హిజ్కియాకి చెప్తున్నాడు యెషయా, అక్కడ ఆహాబుకి చెప్తున్నాడు ఏలియా, ఎవని సన్నిధిన జీవము గల దేవుని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, నా మాట లేకుండా 3.5 సంవత్సరాలు నీకు వర్షం కురవదు, ఆహాబుతో చెప్తున్నాడు. 5. అంటే వీళ్ళెవరు? ద మెసెంజర్స్ ఆఫ్ ద గాడ్. కానీ ఆ మెసేజ్ ఎవరిది? దేవుడు. వాళ్ళు కేవలం పోస్ట్ మ్యాన్, వాళ్ళు డెలివరీ బాయ్స్, వాళ్ళు కేవలం డెలివర్ చేస్తున్నారు. బట్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని శక్తిని. సో ఇమ్మీడియట్ గా యెషయా చెప్పిన మరుక్షణము హిజ్కియా ప్రార్థన చేశాడు దేవునికి. యెషయాని చంపేలా, యెషయాని అడగలా, నువ్వెవరో చెప్పడానికి. కానీ హిజ్కియా గోడ తట్టు పెట్టుకొని కన్నీటితో ప్రార్థన చేసి, యథార్థంగా నేను ఎలా ఉన్నానో నాకు బ్రతకాలని ఉంది. 5. అప్పుడు ఇదే దేవుడు వెంటనే యెషయాతో ఏం చెప్తాడు? నీవు పోయి నా సేవకుడైన హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుష్కాలం, కానీ అంజూరపు పండ్ల ముద్ద తెచ్చి కడతారు ఆ క్యాన్సర్ వూండ్కి. అంటే అర్థం ఏంటంటే ఇదే ఏలియాని ఆహాబుతో చెప్పిపోతాడు ఏలియా, నీ తరములో నేను మగవారిని అందరినీ చెప్పేస్తాను. వెంటనే ఆహాబు గొంగలి, అదే మనకు తెలుసు కదా శాఖలో, ఎప్పుడైతే గోనిపట్ట వేసుకొని మ్యాట్ మీద కూర్చుంటాడు, బూడిదలో కూర్చుంటాడు, దేవుడు వెంటనే లేదు, అయ్యో చూసావా ఆహాబు నాకు ఎంత వినయం ఉన్నాడు, పోయి చెప్పు, ఐఎమ్ స్పేరింగ్ హిమ్, నేను అతని తరువాత వారిని చంపేస్తాను ఇతని. అంటే గాడ్ సీక్స్ రిపెంటెన్స్, దేవుడికి పశ్చాత్తాపం కావాలా. ఓకే ఇలా ఆలోచిద్దాం. అంటే ఏలియాని అదే దేవుడు చంపేస్తున్నానన్నవాడు ఎందుకు? దేవుడు మనసు మార్చుకున్నాడా ఏలియా? అదే నువ్వు నేను అయితే మనలాంటి స్వభావం యోనా ఉంది. అదేంటి, నువ్వు చంపేస్తానన్నావు కదా, నువ్వెందుకు మనసు మార్చుకున్నావు? సో మనలో ఏలియాలు ఉన్నారా, యెషయాలు ఉన్నారా, లేకపోతే యోనాలు ఉన్నారా? యోనాలే ఉంటారు. నేను చెప్పాను కదా, మరి నా పరువు ఏమవును? సో చాలా విషయాల్లో మన మాట గెలవడానికి చూస్తాం, కానీ యోహాను 3:30 ఉంటుంది, ఆయన గెలవాలి, నేను ఓడిపోవాలి, ఆయన హెచ్చింపబడాలి, నేను తగ్గింపబడాలి, ఆయన శాశ్వతమైన దేవుడు, నేను ఇంతలో కనబడి. అంటే ఆల్వేస్ యూ షుడ్ బి మైండ్ఫుల్ ఆఫ్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ ఓమ్నిసెన్స్, ఓమ్ని ప్రెజెన్స్ అండ్ ఓమ్ని. అంటే ఆయన సర్వశక్తిమంతుడు, సర్వ అంతర్యామి, సర్వ జ్ఞాని. కనుక ఆయన అంతా వ్యాపించినవాడు, అందరి హృదయాలు ఎరిగినవాడు, ఆయన చెయ్యలేనిది, అసాధ్యమైనది ఏది లేదు. అంటే యూ షుడ్ బి విత్ ద నాలెడ్జ్ ఆఫ్ ద గాడ్. నీవు దేవుని యొక్క సమగ్రమైన
దేవుని గూర్చిన చాలా మందికి మీకు వాక్యం తెలుసు. ఎస్, కనుక నువ్వు వాక్యాన్ని ప్రకటిస్తున్నావు. ఎస్ ఎస్ ఎస్, ఇట్ ఈస్ 100% ఐ యాక్సెప్ట్ విత్ యూ. కానీ కానీ ఆర్ యూ ప్రీచింగ్ ద హార్ట్ ఆఫ్ గాడ్? దేవుని హృదయాన్ని నువ్వు ప్రకటించగలుగుతున్నావా? ఎగ్జాంపుల్కి అదేంటండి? ఎస్, ఎదుటివాడు మూర్ఖుడని వాడి మూర్ఖత్వమును బట్టి మౌనముగా ఉండుము అని ఉంటుంది. మళ్ళా రెండో లైన్ ఏముంటుంది? ఎదుటివాడు మూర్ఖుడే కానీ నువ్వు మౌనంగా ఉంటే వాడు ఇంకా మూర్ఖుడవుతాడు. జవాబు చెప్పు. ఇప్పుడు ఈ రెండింట్లో ఏది కరెక్ట్? ఎగ్జాంపుల్కి పౌల్ గారు ఎలా రాస్తారంటే దాన్ని ఫిలాసఫీ అంటారు. అటు తెగవేయడు, ఇటు ఇది అని చెప్పడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అంటే పౌలు గారు ఏం రాస్తున్నారు? నా మట్టుకైతే తన అభిప్రాయాన్ని రాస్తున్నాడు తప్ప నీవు నాకులా ఉంటే మేలే. కానీ అంటే అర్థం ఏంటి? పౌలు ఈజ్ నాట్ ఎట్ ఆల్ కండెమింగ్, బట్ కండెమింగ్. అతను ఇది అని చెప్తున్నాడు కానీ ఇదే అని చెప్పడు. అంటే దీన్ని ఏమంటారు అంటే మన జీవితంలో ఎగ్జాంపుల్ పౌలు గారి మాటలు చూసినప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం, సహోదరులారా నేను మీ యొద్దకు వచ్చినప్పుడు ఒకటి వాక్ చాతుర్యంతో కానీ జ్ఞాన అతిశయంతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించేవాడు కాదు. అంటే ఇప్పుడు వాక్యాన్ని నేను టాలెంటెడ్ అని ప్రకటించట్లా. ఈరోజు నేను అనుభవంతో చెప్తున్నాను. నేను అనగా నేను కూడా సురేష్ యేసు క్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసు క్రీస్తును తప్ప. అంటే ఇప్పుడు ఈయన ఎవరిని తన కళ్ళ ముందు పెట్టుకున్నాడు? యేసు క్రీస్తు. మనందరం కూడా అంతే కదా. యవనంలో ప్రభువా నీవు కాచిన రక్త బిందువు నేను ప్రభువా ఒక్కటి కూడా వ్యక్తము కాకుండా ప్రభువా ఇతరులకు బోధించిన పిమ్మట నేను భ్రష్టున్నైపోయినా. కనుక మమ్మల్ని మనము నలగొట్టుకున్నప్పుడు పక్కోడు నలగొట్టే మాటలు ఇంకా మనకెక్కడ పనిచేస్తాయి? సో ద వెరీ ఫస్ట్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ యూ షుడ్ నో హౌ టు యాక్సెప్ట్ ద థింగ్స్ ఇన్ యువర్ ఓన్ వే. మొదట నీ అంతరంగాన్ని నువ్వు సాధన చేయాలి. కనుక బలహీనతతోనూ భయముతోనూ వణుకుతోనూ మీ యొద్ద ఉంది. చూసారా? కనుక ఈ విశ్వాసం మన విశ్వాసము నెంబర్ 1 మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనుక. ఈరోజు గిఫ్ట్ ఆఫ్ హీలింగ్ మనం డీల్ చేస్తాం. అంటే నీకు మనుష్య జ్ఞానము దేవుని శక్తి, ఇవి రెండు క్వైట్ ఆపోజిట్. ఒకే ఒక మాటలో అందరూ అంటారు నీటిని తెచ్చి ద్రాక్షారసంగా మార్చి చూపి. ఎవడు చెప్పాడు నేను మారుతానా? నీటిని చెప్పి రక్తంగా మార్చి చూపి, అది బాబా అవుతాడు. దానివల్ల ఏమో ఉపయోగం? ఎగ్జాంపుల్కి మేము ఉన్న ఈ దేశంలో అకామా లేకపోతే హాస్పిటల్కి వెళ్ళలేము. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, అకామా లేదు, డబ్బులు లేవు, వాళ్ళని ఎవరు పట్టించుకోరు. మంచం మీద ఇంకా చలిపోతూ చలితోటి భయంకరమైన హై బీపీ తోటి ఆ హై ఫీవర్ తోటి ఉంటాను నేను నా జీవితంలో. అంటే ఎదుటోళ్ళు ఒకప్పుడు ఒప్పుకున్నారు, ఇప్పుడు ఒప్పుకోరు అనుకోండి, అది మనుషులు. అయితే నేను వారిని చూసిన వెంటనే లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మొట్టమొదట నీలోంచి దేవుని ప్రేమ వెళ్ళి అతన్ని తాకాలి. అంటే ఎదుటివాడి పట్ల యూ షుడ్ బి దట్ కంపాషన్ దట్ హీ షుడ్ బి రివైవ్డ్. అంటే అతను స్వస్థపరచబడాలి అని నీలో సంపూర్ణముగా అతని మీద కనికరము కలగాలి. అంటే మంచి సమ్రైడ్ స్టోరీలో అతని మీద జాలిపడి కనికరము చూపి అతని యొద్దకు వెళ్ళి అతని పట్టుకుని లేపి అతని గాయములు కడిగి అతనికి కట్టు కట్టి అతనికి నీళ్లను ఇచ్చి. సో సర్వెంట్హుడ్. నేను పరిచర్య చేయుటకు వచ్చి తిని కానీ పరిచారము చేయించుకుంటకు రాలేదు. సో ఆయన కాలు కడిగాడు. యూ షుడ్ హ్యావ్ ద హార్ట్ ఆఫ్ జీసస్. యేసు క్రీస్తు అభిషిక్తుడు కనుక దేవుని శక్తిని. ఇంకా వెళ్దాం. నేను మాట్లాడినను సువార్త జ్ఞానయుక్తమైన తియ్యని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మ దేవుని శక్తి అంటే ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద పవర్ ఆఫ్ గాడ్ అండ్ ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్. కనుక ఈ లోక జ్ఞానము కాకుండా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే అపోస్తుల కార్యములు 10:38 మళ్ళా లింక్కి వెళ్దాం. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకము అనాయింటింగ్. దీన్ని దేవుడిచ్చే అభిషేకము అంటే నా ఆత్మను అతని యందు ఉంచున్నాను, నా సేవకుడు అని పేరు పెట్టి పిలిచెను. దేవుడు ఆయనకు తోడై ఉండెను కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత బంధించబడిన వారిని విడిపించుచు. చూసారా? స్వస్థపరచు శక్తి ఆయన. ఇట్స్ ఎ పవర్. ఎలాగా నన్ను చెప్పలేదు. ఇప్పుడు స్విచ్ ఉంది కదా, స్విచ్ పైన బల్బు ఉంటుంది. ఇక్కడ స్విచ్ కి బల్బుకి మధ్యలో ఏంటి మీకు తెలుసు, వైర్ ఉంటుంది, కేబుల్. ఇప్పుడు వైఫై మీకు తెలుసు, ఏ కేబుల్ లేదు, కేబుల్ లెస్
ఫైన్ 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 ఫైన్. అయితే స్విచ్ వేసిన వెంటనే బల్బ్ ఎందుకు వెలుగుతుంది? ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, కరెంట్ ప్రవాహము. దట్స్ వాట్ ఐ మీన్ టు సే. ఇప్పుడు నేను నా ఎదుట ఉన్న పేషెంట్, బట్ ద పవర్ ఆఫ్ గాడ్ షుడ్ పాస్ త్రూ మీ. అంటే నాలో అబ్స్టకల్ ఉండకూడదు, రెసిస్టెన్స్ అంటారు. అంటే అనుమానంతో కానీ, అంటే అర్థం అనుమానం పెనుభూతమని, దౌ షల్ నాట్ డౌట్ అంటే నీవు అనుమానించిన ఎడల, విశ్వాసమునకు ఆపోజిట్ ఏంటి? అనుమానం. అయితే లేకపోతే లేదు. హూ యామ్ ఐ అంటే నేను ఏ రోజున కూడా ఐ షుడ్ నాట్ షైన్ మై సెల్ఫ్, బట్ ఐ షుడ్ షైన్ ఫర్ మై గాడ్. అంటే నీవు క్రీస్తు కోసము, మహిమ కోసం ప్రకాశించాలి తప్ప నీ గొప్ప పేరు కోసం కాదు. కనుక ద మూమెంట్ యు ఆర్ హానరింగ్ గాడ్, నీవు దేవుణ్ణి మహిమ పరిచే హృదయము. అంతెందుకు ఈ కంపాషనేట్ వర్డ్స్ అనేవి, ఈ గిఫ్ట్స్ అనేవి, అది మొట్టమొదట డివైన్ సోర్స్, దైవిక పరమైనది. రెండవది మెథడ్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్, అంటే అది ఎలాగా? నెంబర్ 1 ప్రార్థన చేయడం, నెంబర్ 2 చేతులెత్తి ఆ స్పర్శ ద్వారా, మూడవది ఆయిల్ రాయడం వల్ల. ఎగ్జాంపుల్కి పుట్టుగుడ్డివాన్ని మాటతో ఆయన స్వస్థపరిచాడు. రెండవది ఉమ్మి వేసి ఆ బూడిద పూసి, అంటే బురద పూసి కోనేటికి వెళ్ళిపోయాడు. అంటే అందరూ గుడివారే, కానీ ద మెథడ్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్ డిఫరెంట్ స్టైల్స్. అంటే దీన్ని అధ్యయనము, అవగాహన, పెర్సెప్షన్. ఆలోచించండి. ఈరోజు నీ రోగము ఏదైనా కూడా నేను చెప్తున్నాను, మొట్టమొదట నీవు రోగాన్ని ఇగ్నోర్ చేయాలి. ఎలాగా నేను చెప్తాను, సింపుల్, మీకు అర్థమయ్యేటట్టు. చాలాసార్లు కడుపు నొప్పి ఎంత భయంకరంగా వచ్చేస్తుందంటే పైన కింద అయిపోతూ ఉంటాం. వెంటనే సడన్ గా ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. అరే ఏమైంది రవయ్య, ఏమవలా? ఈ కడుపు నొప్పి డామినేట్ చేసింది నీ మైండ్ని. ఈ షాకింగ్ న్యూస్ షాక్ చేసింది కనుక నీ మైండ్ ఈ పెయిన్ ఇవ్వదు, ఇంకా ఆ షాక్ లో ఉండిపోయింది. దట్ మీన్స్ యు ఆర్ నాట్ ద వన్. ఎగ్జాంపుల్ ఇంకా చెప్పండి. ఇప్పుడు నీ మైండ్ ఉంది కదా, ఎగ్జాంపుల్కి నేను చెప్తాను. ఈ పంటి నొప్పి వచ్చినప్పుడు కెట్రాల్ డిటి, అప్పటి వరకు నేను ఏమి వేసుకోవాలి, పెయిన్ కిల్లర్స్ వేసుకున్నాను కొన్ని నొప్పులు బట్టి. తర్వాత ఐ ట్రై టు రెసిస్ట్ ద పెయిన్. అయితే ఇంకా నేను తట్టుకోలేనంత పెయిన్ వచ్చినప్పుడు ఈ కెట్రాల్ డిటి వేసుకున్నాను. దానికి 12 hours ఫంక్షన్ టైం ఉంటుంది. ఏం చేస్తుంది కెట్రాల్ డిటి? ఆ పెయిన్ అక్కడే ఉంటుంది. ఆ సెన్స్ చేసే ఆ యొక్క వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, దాన్ని బ్లాక్ చేస్తుంది. ఎగ్జాంపుల్కి ఇప్పుడు నీ కాలు ఉంది కదా, ఆపరేషన్ చేసేస్తున్నారు, పర్రామని కూసేస్తున్నారు. ఎందుకు నొప్పి తెలియటం లేదు? ఎవరు చెప్పారు నొప్పి లేదని? నొప్పి భయంకరమైన నొప్పి. కొంతమందికి మొట్టమొదట ఇథెనాల్ అవన్నీ ఎందుకులేండి అంటే దీని అనస్థీషియా, మత్తు మందు, గాఢ నిద్ర కలుగ చేయగా. చూసారా? అంటే నీ మైండ్ని స్లీప్ మోడ్లో పెడుతున్నారు. జరగాల్సింది జరిగిపోతుంది. జరిగాక మైండ్ లబోదిబో అన్న మైండ్ని స్లీప్ మోడ్లో పెడుతున్నారు. మరి సైన్సే కదా నేను చెప్పింది. మరి కాన్సైన్స్, నీ అంతరంగంలో నువ్వెవరో నీకు తెలీదా? వై యు ఆర్ రెసిస్టింగ్ అంటే మనుషులు నిజం చేసేస్తారండి. వై ఆర్ యు బ్లేమింగ్ యువర్ సెల్ఫ్? మనుషుల ముందు ఎందుకు నటిస్తున్నావు? బీ యువర్ సెల్ఫ్. నీకులానే ఉండు. ఒక్క వాక్యం చెప్తాను, బాధపడండి. దేవుడు నరులను యథార్థవంతులుగా చేశారు, కానీ వారు అనేక తంత్రములు కల్పించుకున్నారు. ఎందుకంటే దెబ్బకు దెబ్బ, మాటకు మాట. వై? నిన్ను గెలిపించువాడు నీ దేవుడే, యుద్ధము యెహోవాదే. సో స్వస్థపరిచే గుణము మనలో ఉండదు సుమా. దేవుని వ్యక్తిత్వం నీలో ఉండాల, దేవుని ప్రేమ నీలో ఉండాల, దేవుని దయ నీలో ఉండాల, దేవుని కనికరం నీలో ఉండాల. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యపు తాళతో చెవులు వారివి. సో యు ఆర్ ఓపెనింగ్ ద హెవెన్స్. కారణము ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము నిష్ప్రయోజనం. ఎప్పుడైతే ఆ ఆత్మని రివైవల్ చేస్తావో, ఎగ్జాంపుల్ మనందరికీ తెలుసు నయమాను, కుష్ఠరోగి. ఎలీషా స్వస్థపరచల. ఎలీషాకి ఇవ్వబడింది ఏంటి? అతని ముఖము కూడా చూడదు, కనీసం ముఖం చూడ. పోయి యొర్దాను నదిలో 7 మార్లు పోయి. వెంటనే నయమాన్ ఏం చెప్పాడు? ఆయ్ అంటే మనం ఇండియా వాళ్ళం కదా, మన మాట గంగా, యమున, సరస్వతి మాకు నదులు లేవా, కావేరి, నేను ఎందుకు పోతాను? అలాగే తను నయమాను చెప్పాడు. అయితే ఒక వ్యక్తి అన్నాడు, ఏమయ్యా పెద్ద మనిషి, నిన్నేమన్నా మోటార్లు మోయమన్నాడా? నిన్నేమన్నా కమాన్ యా, రైట్ యా, మోసి చూడు, మునిగి చూడు, అంతేనంటవా? ఫస్ట్ మనలో ఉన్న కుక్కర్ కదా, ఇదే కదా నేర్పిస్తున్నాను. స్వస్థత వరాలు ఉన్నాయి, నాకున్నాయి, కానీ నాలో లేదు. దేవుడు ఆయన ఇష్టం ఎవరిని లేపుతాడో
ఎవరు లేపడం, మనం దేవుళ్ళమా? సో మనం పట్టుకున్నంత బంగారం అవుతుందా? 7 సార్లు మునిగాడు నయమాను, పసి పిల్లవాని దేను. దట్ ఈస్ కాల్డ్ దట్ మెథడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్. నో 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 నో, ద ఒబీడియన్స్ టు ద గాడ్. దేవునికి విధేయత చూపడం. ద మూమెంట్ యు ఆర్ ఒబీడియంట్ అంటూ గాడ్, నువ్వు దేవునికి విధేయత చూపించినప్పుడు ఇక్కడ ఏం నేర్చుకోవచ్చు? ద పర్పస్. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సో సింపుల్, ఒక్కటే ఒకటి. ఏంటంటే దేవుడు మహిమపరచబడాలి, దేవుడు హెచ్చింపబడాలి, దేవుడు ఘనపరచబడాలి, వారి జీవితాలు సాక్ష్యాలుగా మారాలి. కనుక నీలో ఎలాగూ ఉండాలి అంటే నీవు పూర్తిగా దయతో నింపబడాలి, నీవు పూర్తిగా కనికరంతో నింపబడాలి, నీవు పూర్తిగా విశ్వాసంతో నింపబడాలి. అన్నింటికంటే ముఖ్యంగా దేవుడు ఉన్నాడు, ఆయన పేరు సురేష్ దేవుడు. అంతగా నువ్వు దేవుని నమ్మాలి. దెన్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఇప్పుడు ఒకసారి 2-3 రిఫరెన్స్లు చూసి ముగించుకుంటే, లూకాసు వార్త 5వ అధ్యాయం 24 పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదు. అంటే ఈ రోగాలన్నింటికీ కారణం ఏంటి? పాపము. కనుక క్షమాపణ, వెంటనే పక్షవాయువు గలవారితో నీ పాపములు క్షమించబడి ఉన్నవని యేసు ప్రభువు వారు చెప్పారు. అంటే మొట్టమొదట ఫర్గివ్నెస్. రెండవది మనం చూసినప్పుడు మార్కు సువార్త 2వ అధ్యాయం 3వ కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురి చేత వారి విశ్వాసమును చూచి నీ పాపములు, అంటే ఎవరు విశ్వాసంతో తీసుకొచ్చారు? ఆ నలుగురు. ఇంకా యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ ఇన్వాలిడ్ అంటారు. అంటే ఒక మనిషి 38 సంవత్సరాల నుంచి పక్షవాయువుతో బెతెస్దా కోనరు యొద్ద పడిపోయాడండి. కమాన్. అప్పుడు యేసయ్య నీవు స్వస్థపరచ గోడుచున్నావా? అప్పుడు నీవు లేచి నీ ప్రాంప్ట్ ఇచ్చాడు, అతను మూమెంట్ అయ్యాడు. అంటే ఏ మ్యాన్ ఆఫ్ ఇన్వాలిడ్ ఫర్ 38 years లాంగ్. అంటే 38 ఏండ్ల నుండి. ఇక మనం ముగించుకుంటే ఇప్పుడు పేతురు గారు ఇక్కడ కాదు, మొట్టమొదట యెరూషలేము శృంగారమును ద్వారము యొద్ద అక్కడ పుట్టుకతోటి కుంటివాడిని ఉన్నప్పుడు అతడు ఏమైనా భిక్ష వేస్తారని చూసినప్పుడు పేతురు చెప్తున్నాడు, వెండి బంగారములు నా యొద్ద లేదు, నాకు కలిగి ఉన్నది. దిస్ ఇస్ వాట్ ద అనాయింటింగ్. నాకు కలిగి ఉన్నది అంటే నీలో అభిషేకం ఉండాలంటే నీ హృదయము వెండి బంగారం మీద ఉండకూడదు, దేవుని ప్రేమతో నింపడాలి. అంతనే లేచి నడువు అన్న వెంటనే అతని చీలమండలు, అక్కడ రాయబడుతున్నాడు, లోక వైద్యుడైన లోక అపోస్తల కార్యములు రాశారు కనుక విత్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద పేషెంట్ రాయబడుతుంది. ఇంకా అపోస్తల కార్యములు 14వ అధ్యాయం మనం చూసినప్పుడు ఇక్కడ పౌలు గారు లుస్త్రలో సువార్త చెబుతూ బలహీన పాదములు గల ఒకడుండి అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడే. కనుక పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు విశ్వాసము ఉండినని గ్రహించి, 1 అబ్జర్వ్, 2 పెర్సెప్షన్, గ్రహించి. దేనికి? అతనిలో అంత బలమైన విశ్వాసం ఉంది కనుక ప్రాంప్ట్ ఇచ్చాడండి, కమాండ్ చేశాడండి, నీ పాదములు మోపి సరిగా. అంటే ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ధ్వని. వెంటనే గంతులు వేసి బిగ్గరగా దేవుని స్తుతించెను. అక్కడ వెంటనే జుపతి అని వీళ్ళిద్దరికి సన్మానం చేయడానికి వస్తారు. వాళ్ళు అయ్యా మేము దేవతలం కాదు, దేవుళ్ళం కాదు అని పారిపోతారు. అంటే ఏ రోజున నీవు ఘనత పొందకూడదు. లెట్ గాడ్ బీ గ్లోరిఫైడ్. కనుక ఈ రోజున ఇంతమంది ఈ స్వస్థత వరాల గురించి మాట్లాడడానికి కారణం ఏంటంటే ఈ లవ్ అండ్ అఫెక్షన్ లేదు కనుక, ఈ ప్రేమ, కనికరము, జాలి ఇవి లేవు కనుక మనము మైండ్కి పని పెడుతున్నాము. ద మూమెంట్ యూ జస్ట్ చెక్అవుట్ యువర్ హార్ట్, ఆ హృదయాన్ని ఒక్కసారి అడుగు, అతని మీద పోటీతోనా, అతని మీద పంతంతోనా? నన్ను చాలా మంది అడుగుతారు, నేను ప్రార్థన చేస్తే పడిపోతాను. పడడానికి వచ్చావా? చెప్పలేము. నేను ముందే చెప్పాను, సైలెన్స్ అండ్ స్మైల్, చిరునవ్వు, మౌనం. ఏ రోజునైతే నువ్వు చిరునవ్వు నీ పెదవుల మీద ఉంటుందో, మౌనం నీ గుండెల్లో ఉంటుందో, ఆత్మ విషయమై దీనిలైన వారే కాదు, సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ద మూమెంట్ యు ఆర్ రిప్రజెంటింగ్ గాడ్, యు ఆర్ నాట్ ఏ గాడ్, యు ఆర్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్, యు ఆర్ ద అంబాసిడర్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు రాయబారిగా, ఆయన దాసునిగా ఎల్లకాలం ఒకలా ఉండదు. అన్ని
పరిస్థితులు మనవి కాదు, ఏమైనా జరగచ్చు. ఏ రోజునైతే నిన్ను నువ్వు అభ్యాసం చేసుకుంటావో, నిన్ను నువ్వు సాధన చేయగలుగుతావో, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. లెట్ ద పవర్ ఆఫ్ గాడ్ ఫ్లో ఫ్రమ్ యువర్ హార్ట్. అంటే నీ హృదయమును భద్రంగా కాపాడుకో. నీ హృదయంలో నుండి జీవ జలధారలు ప్రవహించిపారు. కనుక నీ చేతుల్లో నుండి స్వస్థత, నీ పెదవుల మీద చిరునవ్వు తొనికిసలాడకూడదు. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిందండి, విత్తబడిన ఈ వాక్యము ఈ రోజునైనా ప్రేమతో, సమాధానంతో, ప్రేమకి అసాధ్యమైనది ఏది లేదు నేను. ప్రేమ సమస్త దోషములను కప్పును, ప్రేమ సమస్త పాపములను క్షమించును, ప్రేమ సమస్త రోగములను స్వస్థపరచును. ఆ ప్రేమమయుడైన యేసుక్రీస్తు నామమున ఈ వాక్యం వింటున్న వారికి స్వస్థత కలుగునుగా. ఆ స్వస్థత హృదయంలో కలిగినప్పుడు ఆ యొక్క శరీరమునకు కలుగునుగా. యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని దీవించును.